నమస్కారం. సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. వివరాల్లోకి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో బిఎస్ఆర్ షాపింగ్ మాల్ రోడ్డుపై నడుచుకుని వెళ్తున్నటువంటి ఓ మహిళా మెడలో నుంచి 2 తులాల బంగారు తాడును ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి ఆగంతుకులు అపహరించుకుపోయారని పలాసకు చెందినటువంటి సంతోషి అనే మహిళ లబోదిబు అంటూ కన్నీరు పెడుతుంది. తెల్లవారు నుంచి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన కష్టమంతా దొంగల పాలైనందుకు కన్నీరు పెడుతున్నాడు ఆ మహిళ. బడ్డీ నుంచి వస్తున్నాను. రోడ్డు మీద మామూలుగా ఎస్ఆర్ దగ్గర తెంపేశారు. 2 తులాల తాడు. ఇలా తెల్లవారి నిండు కష్టమనగా అయిపోతుంటే ప్రాణంకి ఎలాగంటాలుగా అయిపోతుంది. వాళ్ళు ఎలాగొచ్చారమ్మా? బైక్ మీద, మామూలు బైక్ మీద వచ్చారు. వెనక ముందు ఒక డ్రైవింగ్ చేస్తాడు, వెనక్కున్నాడు, నల్లగా ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు. అది అంటే ఎక్కడిది ఆ బైక్, ఎక్కడిది ఏంటి ఏమైనా ఐడియా ఉంది? నేను ఈ తాడు తెంపిన దీని మీద ఏడు గమనించలే. అది పుస్తల తాడమ్మా? అది పుస్తల తాడు. ఎన్ని తులాలు ఉంటుంది? 2 తులాలు. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాము. ఏమన్నారు పోలీసులు? ఇలా తెల్లవారి నుంచి 4-5 ఇలా జరిగాయి, ఎంక్వైరీ చేస్తాము అంటున్నారు. అంటే ఈరోజు ఇంచుమించు 4-5 జరిగాయి అన్నారా? మీ పేరమ్మా? సంతోష్. ఇంటి పేరు? చిత్తరెడ్డి.